మనకు 2024లో ఆగస్ట్ 5వ తేదీన శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఈ శ్రావణ మాసం అంటేనే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు. ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పుకోవచ్చు. శ్రావణ వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో అనుక్షణం భగవానుడికి చింతన తప్ప మరి ఒకటి ఉండదు. వరలక్ష్మి వ్రతం, మంగళవారం గౌరీ వ్రతం, శ్రావణ మాసం వ్రతం, శివ వ్రతం, నరసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటూనే ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతని, దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఈ వ్రతాలను ఏర్పాటు చేస్తారు. శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటూ శ్రావణంలో కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. భోగ మోక్షకారిక పేరు ఉన్న ఈ నెలలో నిశ్చల మనసుతో దైవాన్ని ఆరాధిస్తే మనకున్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చు. అలాగే ఆడవారు ఈ శ్రావణ మాసంలో ఇంటికి వస్తే తాంబూలం కానీ, రవిక కానీ, వస్త్రం కానీ, పువ్వులు కానీ ఇస్తారు. ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇవి ఇవ్వకూడదని మన శాస్త్రాలు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే మీ ఇంటికి దరిద్రం అనేది పడుతుంది. మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు అష్ట కష్టాలను అనుభవిస్తారు. లేనిపోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి ఈ వస్తువులను ఇవ్వకూడదని మన శాస్త్రాలు చెబుతున్నారు. కాబట్టి శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, గురువారాలు, శుక్రవారాలు, శనివారాలు అన్ని పవిత్రమైన వారాలుగా పరిగణిస్తారు. ఈ మాసం అంతా పవిత్రమైన మాసంగా భావిస్తారు. కాళ్ళకు పసుపు, తలలో పువ్వులు, చేతులకు తోరణాలు, కొత్త చీరలు, పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శుభమాయంగా కనబడుతుంది. కొత్త కొత్త బంగారు నగలు, గాజులు ధరిస్తూ ఉంటారు. ఎటు చూసిన పండుగ వాతావరణమే కనబడుతుంది. ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి. ప్రతి ఇల్లు కూడా కలకలలాడిపోతూ ఉంటుంది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చటి తోరణాలతో, భగవాన్కి నామస్వరంతో, అలాగే అమ్మవారి పూజలతో కలకలలాడిపోతుంది. మనకున్న 12 తెలుగు మాసాలలో 5వది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్ర కలిగినటువంటిది. ఈ నెలలో పవటమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. భార్య లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. మహావిష్ణు జన్మదిన శ్రావణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం. మహావిష్ణువుకు పూజ ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఇది శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో శివునికి కూడా పూజ చేస్తే ఇది ప్రకృతి మేఘ మలహార అలహరణతో పరమశించి శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉంటాయి. శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు విరివిరిగా జరుపుతూ ఉంటారు. వాయనాలలో మొలకెత్తిన ఇచ్చి పుచ్చుకుంటారు. వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ, నగలతోనూ కలకలలాడిపోతూ ఉంటారు. అందుకే ఈ శ్రావణ మాసానికి నగల మాసం అని కూడా అంటారు. ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణం కూడా మార్పులు వస్తాయి. అలాగే వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందానికి పెంచుతాయి. అందుకే ఈ శ్రావణ మాసంలో మగవారు అంతా
పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు. ఈ సమయంలో ఆడవారు పూజలు నోమలు చేసుకునేందుకు కావలసిన సమవక్షం చేకూరుతుంది. పురుష ప్రధానంగా సాగే 5 నక్షత్రాల ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కిపోతుంది. ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలం, రవికలు, వస్త్రాలు, శనిగలు ఇస్తే చాలా మంచిది. ఏమీ లేకపోతే ఆమెని లక్ష్మీదేవిగా భావించి కాస్త మంచి నీళ్ళు, పాలు ఇచ్చినా సరిపోతుంది. అయితే కొంతమందికి తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు. దాని వలన లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. ఇంటికి వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి వస్తువులను ఇచ్చినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్ళిపోయి అలిగి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి పొరపాటు శ్రావణ మాసంలో మహిళలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కాదని మీరు చేశారంటే మీకు లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. మీ ఇంట్లో దరిద్రం అనేది తాండవిస్తుంది. ఇక మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి ఏవి ఇవ్వకూడదో తెలుసుకుందాం. పవిత్రమైన శ్రావణ మాసంలో తెలిసి తెలియకో ఇలాంటి పొరపాట్లు చేయకండి. మీకు లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో ఉప్పు, పసుపు అనేది ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఆడవారైనా, మగవారైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఇలా ఉప్పు, పసుపు అలాగే పాలు ఈ 3 వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పక్క వారికి, ఇరుగు పొరుగు ఇలా ఎవ్వరికైనా ఈ వస్తువులను ఇవ్వకూడదు. ఉప్పు, పసుపు, పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇలాంటి శ్రావణ మాసంలో పవిత్రమైన మాసంగా భావిస్తాం మనము. కాబట్టి ఈ పవిత్ర మాసంలో ఇలాంటి వస్తువులను ఇచ్చినట్లయితే మీకు లేనిపోని కష్టాలు అనేది ఎదురవుతాయి. లక్ష్మీదేవికి ఇవి ఇష్టమైన వస్తువులు. కాబట్టి శ్రావణ మాసం అంటే అమ్మవారికి అందరికీ అంటే దైవ అనుగ్రహాలకు, దేవతలకు, దేవుళ్ళకు అందరికీ ఇష్టమైన మాసం. కాబట్టి ఈ మాసంలో ఇలాంటి వస్తువులను అస్సలు పొరపాటున కూడా ఇవ్వకండి. ఇచ్చినట్లయితే మీకు లేనిపోని సమస్యలు, గొడవలు అలాగే పేదరికాన్ని అనుభవించడం ఇలాంటివి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మర్చిపోకుండా ఈ శ్రావణ మాసంలో చాలామంది ఇరుగు పొరుగు వారు ఉప్పుకు, పసుపుకు వస్తువును ఉంటారు. ఇలా వచ్చినప్పుడు కాదని మీరు ఇస్తూ ఉంటారు. కానీ మీరు కాదని ఇచ్చారంటే మీకే కష్టాలను అనుభవిస్తారు. వారికి తీసుకునే వారికి ఏం కాదండి, మీరు ఇచ్చేవారికి ఇలాంటి కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 వస్తువులు ఇవ్వకూడదు. కావాలి ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం పాలు ఇవ్వచ్చు తాగడానికి, కానీ ఇంటికి మాత్రం ఇవ్వకూడదు. కాబట్టి ఇలా శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 వస్తువులను గుర్తుంచుకొని ఎవరికి కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడండి. పొరుగింటి వేరే స్త్రీలకు ఇవ్వవద్దు. శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి, పొరుగింటి వారికి, స్నేహితులకు ఇవ్వకూడదు. కాదని మీరు ఇచ్చారంటే మీ ఇంట్లో దరిద్రం అనేది తాండవిస్తుంది. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. మనం ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఇలా మనం తప్పులు గనక చేశామంటే లక్ష్మీదేవి మనల్ని క్షమించదు. లక్ష్మీదేవికి ఆగ్రహం గురి అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుసో తెలియకో ఇలాంటి పొరపాట్లు చేయకండి చాలు.